బ్రో హాయ్ బ్రో. సో నిన్న మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ పడాల గారు అతను అనడంతో ఫ్యాన్స్ కొంచెం ఫైర్ అయ్యి ఆయన ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఏం చెప్తారు బ్రో దాని గురించి? అరే అసలు ట్రోలర్స్ కి మీకు బుద్ధి ఉందా, కామన్ సెన్స్ ఉందారా బాబు? ఆడేమన్నా పెద్ద హీరోనా లేకపోతే ఏమంటారు పెద్ద డైరెక్టర్ అనుకుంటారా లేకపోతే పెద్ద సెలబ్రిటీ అనుకుంటారా? అరే ఒక కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ కి సెలబ్రేట్ అయినోడ్రా. అట్లాంటి వాడు ఒక స్టేజ్ మీదకి ఎక్కుతుంటే ఎవరికైనా భయం అవుతుంది, అర్థమవుతుందా? ఎవరికైనా భయంతోని అరే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకనంటే చిన్న ఫంక్షన్ కాదు, అర్థమవుతుందా? ఒక ఏమంటారు ఒక చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వేదిక బిగ్ బాస్ కాబట్టి నిజంగా చెప్తున్నా ఆ రేంజ్ లో ఆయన ఎవరికైనా ఫియర్ ఉంటుంది, ఒక ఫియర్. అరే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలో తెలియకుండా ఏకవచనంతో అతను అన్నాడు. కానీ మనకు తెలియదు ఏముంది, ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి మనకు తెలుసు, ఓ మెగా అభిమానం అని మనకు తెలుసు. అయినా సరే ఎందుకు డిసప్పాయింట్మెంట్? మనము నార్మల్ ఇంట్లో ఒకలా మాట్లాడతాం, ఒక వేరే దగ్గరికి వెళ్తే ఎట్లా మాట్లాడతాం? సో కొంచెం పొరపాడినని చెప్పుకోవచ్చు. స్టేజ్ ఎందుకు ఎక్కనిచ్చారు, ఆయన స్టేజ్ ఎక్కే అర్హత ఏముందని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రే బాబు, మనం మెగా అభిమానులం అయ్యి మనం చిరంజీవి వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అట్లాంటిది ఒక మెగా అభిమానిగా ఆయన ఒక స్టేజ్ మీదకి ఎక్కిందంటే మనం ఎక్కినట్టే కదా, మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి కదా. మనం ప్రౌడ్ గా ఫీల్ కాకుండా చెత్త మాటలన్నీ మాట్లాడతారని నాకు అర్థమైతలేదు అన్న. ఒకటే చెప్తున్నా, కళ్యాణ పడాల ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీ అయ్యిండు. సో ఆయనకి కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అర్థమైందా? సో ఏదో ఒక నోటికి వచ్చేసి మాట్లాడు ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సరే అతను అన్నాడు, తప్పే. సో ఆయన తరఫున మేము మెగా అభిమానం మేము సారీ చెప్తాం. రామ్ చరణ్ గాడ్ అనబోయి గాడు అన్నాడేమో, సో దాన్ని కూడా మేము క్షమాపణ చెప్తాం. అంతేగాని ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చి ఎదిగినోని ఎప్పుడు కించపరచకండి. సో ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది కాబట్టి మనందరి సపోర్ట్ కావాలి బాబు. అంటే చాలా మంది మెగాస్టార్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు కొన్ని రోజులుగా. బాస్ తొక్కేస్తాడని ఇలాంటివి కూడా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. దాని గురించి స్టేజ్ మీద నిన్న ఆది గారు అందరు మాట్లాడారు. సో ఏం చెప్తారన్నా, నిజంగా బాస్ తొక్కేస్తారా? నిజంగా బాస్ తొక్కేస్తే టాలీవుడ్ లో ఇంతమంది హీరోలు ఏర్పడుతుంటేనా? నిజంగా సరే చిరంజీవి గారు తొక్కేస్తారు, మీ హీరోలు అంతమంది ఉన్నారు కదా, తొక్కలేకపోతారు ఎందుకు? అక్కడ ఉంది మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఎవరు తొక్కలేరు. ఎందుకు? ఆయన క్రియేట్ చేసిన రికార్డులే ఓ 30 సంవత్సరాలు 45 సంవత్సరాల క్రితం రికార్డులే. నాకు తెలిసి సచిన్ రికార్డులు విరాట్ కోహ్లీ అన్న బ్రేక్ చేస్తాడేమో కానీ మన మెగాస్టార్ చిరంజీవి రికార్డులు అయితే ఏ హీరో కూడా బ్రేక్ చేయలేడు. సో వన్ అండ్ ఓన్లీ సాధ్యం ఎవరికని అంటే అది మళ్ళీ చిరంజీవి గారికి. సో ప్రపంచంలో ప్రతి జీవి చిరంజీవి అవ్వాలనుకుంటాడు, కాకపోతే అది ఎవరికి సాధ్యం కాదు, అది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారికే సాధ్యం. అంటే చిరంజీవి గారు ఇంతమందిని తొక్కేస్తున్నారని అంటున్నారు కదా, అంతమంది కలిసి చిరంజీవి గారిని ఎందుకు తొక్కలేకపోయారు అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. తొక్కలేరు ఎందుకనంటే మా వాడు తొక్కడు కాబట్టి వాళ్ళు తొక్కలేరు. అది ఏమంటారు ఆ రేంజ్ వేరు బాయ్, మీకు అర్థమైతలేదు. ఒకటి చెప్తున్నా, నిజంగా తొక్కటోడైతే ఈ రోజు మన కళ్ళ ముందర ఒక రవితేజ, ఒక నాని, ఒక విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించారు. అరే చిన్న హీరోల ఫంక్షన్ కి పోతుండు బాయ్ మా హీరో, అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? సో వీళ్ళకి ట్రోల్ చేసి మొన్నటి దాకా అల్లు అర్జున్ ట్రోల్ చేసి నేషనల్ అవార్డు ఇప్పించారు. మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేసి నాకు తెలిసి ఈ కాకా సినిమాకి మళ్ళీ ఏమంటారు ఒక నేషనల్ అవార్డు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ మెగాస్టార్ గారికి లైక్ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి పడట్లేదని కొన్ని రోజులు ట్రోల్స్ చేశారు. కానీ ఈ రోజు అల్లు అర్జున్ గారు కట్టె కాలేంత వరకు చిరంజీవి గారి ఫ్యాన్ అన్నట్టు ట్వీట్ చేశారు కదా. సో ఎలా అనిపించింది చూసి మెగా ఫ్యాన్ గా? ట్రోలర్స్ కి అయితే చెప్పు దెబ్బ పడిపించినట్టుంది అసలుకి. అంటే చాలా మంది అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరుగా అని చెప్పేసి అన్నారు. అరే కాదురా బాబు, ఉన్నది బాసురా లుచ్చా అని చెప్పుకోవచ్చు. మెగా అల్లు ఫ్యామిలీ ఒకటే, మెగా అభిమానులు అల్లు అభిమానులు కూడా ఒకటే, వాళ్ళని ఎప్పుడు వేట్ చేయకండి. సో ఇదే ట్వీట్ ఎప్పుడో అల్లు అర్జున్ గారు వేస్తుంటే అయిపోయేది నాకు తెలిసినందుకైతే. కానీ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా, ఒకటి చెప్తున్నా ఏంటంటే అసలుకి అల్లు అర్జున్ గారు ఒక హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి గారే, అర్థమవుతుందా? మీరు ఎన్ని మాటలను మాట్లాడండి, మీరు ఏమన్నా మాట్లాడండి, అసలు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోవడం కట్టే కాలంత వరకు ఓ చిరంజీవి అభిమాని అని చెప్పేసి అని అంటుంటే అంటే నిజంగా ఒక మేనమామ ఒక అల్లుడు బాండింగ్ వీళ్ళిద్దరు కూడా తప్పించి ఎవరి దగ్గర దొరకదని చెప్పేసి ఫస్ట్ గా నాకు అనిపిస్తుంది. ప్రౌడ్ గా ఉంది ఒక మెగా అభిమానిగా, ఒక అల్లు అభిమానిగా. జై చిరంజీవి, జై అల్లు అర్జున్.